అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి రవలి ఒక్కసారిగా స్తంభించిపోతుంది. స్వప్నిక తన పాపిట్లో విక్రమరాయ్ చేత కుంకుమ పెట్టించుకోవడం రవలి కళ్ళారా చూస్తుంది. ఆ సీన్ చూడగానే రవలి కళ్ళల్లో ఒక్కసారిగా నిప్పులు కురుస్తాయి, గుండెల్లో మంటలు రేగుతాయి. ఎందుకు రవలిలో ఆ మార్పు? మనం ఒకసారి వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం. అక్కడ ఉంది ఒకే ఇల్లు, ఒకే రాత్రి. కానీ రెండు గదుల్లో రెండు వేర్వేరు వాతావరణాలు నెలకొన్నాయి. ఒకవైపు బెడ్రూమ్ లో స్వప్నిక విజయలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కౌగిల్లో ఒకరు లీనమై ప్రశాంతంగా నిద్రపోతారు. మరో గదిలో మాత్రం రమేష్ రవిచంద్ర బెడ్ పై కూర్చుని చాలా హ్యాపీగా ఉన్నారు. విక్రమ్ రాయ్ ముసుగులో ఉన్నది తన సొంత కొడుకు విజయ్ అనే మెడికల్ ప్రూఫ్ తనకు అందినట్టే అంది. చేజారిపోయిన తండ్రిగా తనకు మాత్రం ఆ నిజం పక్కాగా తెలిసిపోయింది. ఆ ఒక్క సత్యం చాలు ఆయన గుండెల్లో భారాన్ని దించేయడానికి. రేపు తన మనవడు రాజ్ బర్త్డే పార్టీలో విజయ్ని వారసుడిగా ప్రకటిస్తే ఎవరైతే తనని భయపెట్టి బెదిరించారో వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పినట్టు అవుతుందని రమేష్ గారు ఫిక్స్ అయ్యారు. అందుకే ఏ టెన్షన్ లేకుండా నిశ్చింతగా తన ఫోన్ చూసుకుంటూ కూని రాగాలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అదే గదిలో ఉన్న ఆయన భార్య రవలి మనసు మాత్రం నిప్పుల కొలిమిలా బగబగ మండుతుంది. విక్రమ్ రాయ్కి పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. తన అసహనాన్ని, కోపాన్ని భర్త గమనించాలని డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న పౌడర్ డబ్బాలు, మేకప్ వస్తువులన్నీ తీసి అటెత్తేస్తూ ఇటెత్తేస్తూ గట్టి గట్టిగా శబ్దాలు చేస్తుంది. 20 నిమిషాల నుండి ఆమె అలా నానా హంగామా చేస్తున్న రమేష్ గారు మాత్రం తన ఫోన్లో మునిగిపోయి అస్సలు పట్టించుకోలేదు. దాంతో రవలికి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. బెడ్ పై ఉన్న దిండుని చేతిలోకి తీసుకుని దాన్ని రమేష్ గారి మీదకి బలంగా విసురుతుంది. దిండు వచ్చి మొహాన పడటంతో ఒక్కసారిగా ఫోన్ పక్కన పెట్టి నవ్వుతూ ఆశ్చర్యంగా, అబ్బా ఏంటి రవలి ఈ వయసులో ఈ సడన్ సరసం, ఏంటి సంగతి అని అంటాడు రమేష్. కోపంతో ఊగిపోతూ మంచం దగ్గరకు వస్తూ గట్టిగా, ఏంటిది మీకు ఇది సరసంలా కనిపిస్తుందా? అక్కడ నా ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంటే మీకు ఇంకా నవ్వులాటగానే ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అంటుంది. చిన్నగా నవ్వుతూ దిండు పక్కన పెట్టి, మరేంటి అర్ధరాత్రి పూట భర్త మీదకి దిండు కొడితే సరసం కాక మరేంటి, ఎందుకంత కోపం నీకు అని అడుగుతాడు రమేష్. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉక్రోషంతో, నవ్వుతారేంటి నవ్వుతారేంటి అసలు మీరు ఈ మధ్య నన్ను, నా మనోభావాలను ఏమైనా పట్టించుకుంటున్నారా? అసలు మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారుగా అని మళ్ళీ అంటుంది రవలి. ఆమె వైపు చూసి మనసులో నవ్వుకుంటూ మెల్లిగా ఆమె చేయి పట్టుకుని గట్టిగా తన వైపు లాగి బెడ్ పై తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అందుకే కదే పిచ్చిదానా, మన ఫ్యామిలీ బాధ్యతలు, బిజినెస్ వ్యవహారాలన్నీ ఆ అబ్బాయి విక్రమ్ రాయ్కి అప్పచెప్పేస్తున్నాను. ఇక నుండి నాకు ఫుల్ టైం దొరుకుతుంది కదా, మొత్తం నిన్నే పట్టించుకుంటాను, సరేనా అని మెల్లిగా అంటాడు రమేష్. ఆయన చేతిని విదిలించుకోవాలని చూస్తూ కోపంగా, నాకు ఆ అబద్ధపు మాటలు చెప్పకండి రమేష్. అసలు ఆ విక్రమ్ రాయ్ ఎవరు? మన విజయ్ స్థానాన్ని వాడికి ఎలా ఇచ్చేస్తారు మీరు అని అంటుంది రవలి. రవలి అలా అడుగుతుంటే, నీ కళ్ళ ముందు ఉన్నది నీ కన్న కొడుకే రవలి, కానీ ఆ నిజం నీకు ఇప్పుడే చెప్పలేను అని మనసులో అనుకుంటూ ఆమెను ఓదార్చడానికి దగ్గరికి తీసుకుంటారు రమేష్ రవిచంద్ర. ఆయన నవ్వుతూ చేయి పట్టుకుని పక్కన కూర్చోపెట్టుకోగానే రవలి మనసులో ఇన్నాళ్లుగా రగులుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా కారిపోతుంటే భర్త చేతిని విదిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆక్రోశంతో, మీరు నీరసంగా రూమ్ లో పడుకుంటే ఆ విక్రమ్ రాయ్ గాడొచ్చి 4 మంచి మాటలు మాట్లాడగానే వాడు మీకు కన్న కొడుకు కంటే ఎక్కువైపోయాడా రమేష్? అంతగా వాడికి లొంగిపోయారేంటి అని అడుగుతుంది రవలి. ఆమె మాటలు ఒక్కసారిగా షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూస్తూ కోపంతో, రవలి పిచ్చి పట్టిందా నీకేమైనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. కన్నీళ్లతో గట్టిగా అరుస్తూ, పిచ్చి నాకు కాదు రమేష్ గారు, మీ అందరికీ ఆ రాయిగాడి పిచ్చి పట్టింది, అందుకే వాడు ఏం చెప్తే దానికి తలలూపుతున్నారు మీరు అని అరుస్తుంది. బెడ్ పై నుండి లేచి నిలబడి గది సౌండ్ ప్రూఫ్ కావడంతో బయటకు వినపడదనే ధైర్యంతో తను కూడా గట్టిగా అరుస్తూ, చూడు రవలి, ఇప్పుడిప్పుడే మన ఫ్యామిలీ అంతా మెల్లమెల్లగా కుదుట పడుతుంది. అలాంటి ఈ టైంలో మళ్ళీ లేనిపోని తంపులు తెచ్చి
ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయకు. చెప్తున్నాను విను అని సీరియస్‌గా అంటారు. అదే మీరు ఎప్పుడు నా నోరే నొక్కుతారు. నేను ఒక అమ్మనండి. నా కొడుకు విజయ్. వాడు అర్ధంతరంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడి భార్య స్వప్నిక ఆ రాయిని పెళ్లి చేసుకుంది. సరే, ఏదో రాజు కోసం ఒప్పుకున్నాం. కానీ రేపు వీళ్ళిద్దరికి పిల్లలు పుడితే అప్పుడు నా కన్న కొడుకు గుర్తుగా ఉన్న నా మనవడు రాజ్ గతేంటి? ఆ పవర్ ఆఫ్ అటర్నీ ఇప్పుడు ఆ రాయి చేతిలో పెట్టేస్తే వాడు నా మనవణ్ణి జీవితాంతం సరిగ్గా చూసుకుంటాడన్న గ్యారెంటీ ఏంటి రమేష్ గారు? అని క్వశ్చన్ చేస్తుంది రవలి. రమేష్ గారు మాట్లాడకుండా అలానే చూస్తుండిపోవడంతో రవలి మరింత ఉక్రోషంతో రేపొద్దున ఆస్తి మొత్తం వాళ్లకు పుట్టబోయే పిల్లలకే రాసిచ్చేసి నా మనవడికి మొండి చేయి చూపిస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? వాడి భవిష్యత్తు ఏంటి చెప్పండి అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. రవలి నోటి నుండి ఆ మాటలు విన్న తర్వాత రమేష్ గారికి ఆమె మనసులోని అసలైన భయం ఏంటో అర్థమవుతుంది. ఒక నానమ్మగా ఆమె ఆందోళనలో తప్పు లేదనిపిస్తుంది. రమేష్ గారు కాస్త శాంతించి ఆమె భయాన్ని పోగొట్టడానికి సర్ది చెప్పాలని చూస్తూ, అయ్యో రవలి, నీకు ఎవరి మీద నమ్మకం లేకపోయినా మన కోడలు స్వప్నిక మీద నమ్మకం ఉంది కదా. తను ఎలాంటిదో నీకు తెలియదా? తన ప్రాణం ఉన్నంత వరకు రాజ్కి ఎలాంటి అన్యాయం జరగనివ్వదు. ఆమె కూడా ఒక తల్లే కదా. ఆ విషయంలో నువ్వు నిశ్చితగా ఉండు అని నచ్చ చెప్పాలని చూస్తాడు. కోపంగా వెటకారంగా ఓ నవ్వు నవ్వుతూ, "హ్మ్, అవును, నేను కూడా ఈనాళ్ళు స్వప్నికను అలాగే నమ్మాను. కానీ కేవలం ఒకే ఒక్క నెలలో ఆ విక్రమ్ రాయ్‌ని పెళ్లి చేసుకుని నా నమ్మకం తప్పు అని మీ కోడలే నిరూపించింది కదా. రేపు వాడి మాటలు నమ్మి నా మనవణ్ణి దూరం పెట్టదని నమ్మకం ఏంటి?" అని అంటుంది రవలి. ఇక ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాని రమేష్ రవిచంద్ర పూర్తిగా అసహనానికి లోనవుతూ గట్టిగా, "అయితే ఏంటి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటావు?" అని అరుస్తాడు. ఆయన అంతలా అరుస్తున్నారే కాని విక్రమరాయ్ తన సొంత కొడుకైన విజయ్ అని తనకు స్పష్టంగా తెలుసు కాబట్టే ఆయన ఈ పవర్ ఆఫ్ అటార్నీ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ నిజాన్ని ఆయన ఇప్పుడు ఎవ్వరికీ చెప్పలేరు. చెబితే తెలియని అజ్ఞాత శత్రువులు తన మనవణ్ణి ఎత్తుకెళ్లి ముక్కలు ముక్కలుగా చేస్తారనే భయం ఆయన ఊపిరి సలపనివ్వడం లేదు. అప్పుడు అనిపిస్తుంది ఆయనకు, బహుశా ఇందుకే తన కొడుకు విజయ్ తమ దగ్గరికి విక్రమ్ రాయ్ రూపంలో వచ్చాడేమోనని అనుకుంటాడు. అందుకే తన జీవితంలోని అమృతం లాంటి ఆ శుభవార్త తన కొడుకు బతికి ఉన్నాడనే నిజాన్ని ఎవరికి చెప్పలేక గొంతులోని ఒక భయంకరమైన విషంలా దిగమింగి దాచుకున్నాడా తండ్రి. చూడరవలి, జీవితంలో ఇంతవరకు నేను తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు వేలెత్తి చూపించలేదు. తప్పని ఎవరు మాట్లాడింది లేదు. ఇవాళ నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మా నాన్న, తమ్ముడు ఉమేష్ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అలాంటిది నువ్వు దీనికి ఇలా అడ్డొస్తావని నేను అస్సలు ఊహించలేదు అని భారంగా అంటాడు రమేష్ రవిచంద్ర. కానీ రవలి మాత్రం తాను పట్టిన పట్టు నుండి కిందకు దిగలేదు. ఆమె అంతలా ఎదురు తిరిగి ఆర్గ్యూ చేస్తుండేసరికి ఈ విషయంలో కోపానికొస్తే లాభం లేదనుకున్నాడు రమేష్ రవిచంద్ర. భార్యను ఎలాగైనా కూల్ చేసి మెల్లిగా నచ్చచెప్పి ఒప్పించాలని డిసైడ్ అయ్యాడు. కాస్త తగ్గి వాయిస్ మార్చి చాలా నెమ్మదిగా మాట్లాడుతూ, "సరే రవలి, కోపాలు పక్కన పెట్టు. నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. మన రాజ్ భవిష్యత్తు కోసం, ఈ ఫ్యామిలీ కోసం నువ్వు ఏం చేయమంటే అది చేద్దాం. నీ మనసులో ఏముందో ఇప్పుడు నువ్వే చెప్పు" అని అంటాడు రమేష్. ఆయన అలా అడగడంతో రవళి కళ్ళు తుడుచుకుని ఆయన ముఖంలోకి స్ట్రెయిట్ గా చూస్తూ తనకు ఏం కావాలో, రమేష్ గారు ఏం చేయాలో ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తుంది. అంతే, ఆమె నోటి నుండి ఆ కండిషన్ వినడం ఆలస్యం. రమేష్ రవిచంద్ర ఒక్కసారిగా అవాక్కైపోతాడు. నోట మాట రాదు. ఒక 10 నిమిషాల పాటు కదలకుండా, కనీసం కనురెప్ప కూడా వేయకుండా అలానే నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఆయన మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత మెల్లిగా కోలుకుని చేతులు జోడించి చాలా దీనంగా వేడుకుంటున్నట్టుగా వణుకుతున్న గొంతుతో బ్రతిమలాడుతూ, "రవళి, ప్లీజ్ రవళి, నువ్వు అనే మాట చాలా అన్యాయం. అసలు అది
ఎలా సాధ్యమవుతుంది చెప్పు? ఒక్కసారి ప్లీజ్ మరొక్కసారి ఆలోచించుకో రవళి. అంత పెద్ద షరతు పెట్టకు ప్లీజ్ అని అంటాడు. చాలా గంభీరంగా, స్థిరంగా చూస్తూ, చూడండి రమేష్ గారు, నేను చెప్పిన ఈ కండిషన్‌కి మీరు ఓకే అంటే రేపు మీరు పార్టీలో చెప్పే ప్రతి మాటకి నేను తల ఊపుతాను. దేనికి అడ్డు చెప్పను. కానీ ఈ విషయంలో నేను మాత్రం ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గేది లేదు. మీరు ఏమైనా చేసుకోండి. ఒకవేళ మీరు దీనికి ఒప్పుకోకుండా ఆ విక్రమ్ రాయ్ గాడికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలని చూస్తే నాకు ఇష్టం లేదని నేను కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా వెనకాడను. లీగల్ గా స్టే తెచ్చైనా సరే ఆపుతాను అని ఖరాఖండితంగా చెప్తుంది రవళి. ఆమె అంత గట్టిగా ఖచ్చితంగా చెప్పేసరికి రమేష్ రవిచంద్ర ఒక్కసారిగా నీరుగారిపోతారు. అలానే వెనక్కి వాలిపోయి శూన్యంలోకి చూస్తూ, అంతవరకు తెచ్చుకోకు రవళి. ఈ విషయంలో నీ నిర్ణయం అసలు మారదా? పాపం, ఒక్కసారి వాళ్ళిద్దరి గురించి కూడా ఆలోచించు రవళి. వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావడం లేదా అని బాధగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. మంచంపై నుండి లేచి నిలబడుతూ మొండిగా మాట్లాడుతూ, తగ్గే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా నాకు సర్ది చెప్పాలని చూసినా చావనైనా చేస్తాను, కానీ నా నోటి నుండి వచ్చిన ఈ మాటను మాత్రం వెనక్కి తీసుకోను. నా కన్న కొడుకు విజయ్ విషయానికి వస్తే, వాడి గుర్తుగా ఉన్న నా మనవడి విషయానికి వస్తే ఈ రవళి ఎందుకైనా తెగిస్తుందని మీకు బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నాను అని రవళి రమేష్ గారికి వేలు చూపిస్తూ తన ఫైనల్ డిసిషన్ ని ఆర్డర్ లాగా పాస్ చేస్తుంది. మళ్ళీ తనే మాట్లాడుతూ, రేపు ఉదయాన్నే నా ఈ నిర్ణయాన్ని మీరు స్వప్నికకి ఆ విక్రమ్ రాయ్కి చెప్పాలి. వాళ్ళిద్దరూ దీనికి ఒప్పుకుని ఆ డాక్యుమెంట్స్ పైన సైన్ చేశాకే మీరు అనుకున్న ఆ వారసత్వపు పవర్ ఆఫ్ అటార్నీని ఆ రాయ్కి అప్పచెప్పడానికి లీగల్ గా పేపర్స్ రెడీ చేయించండి. అంతవరకు ఆ ఫైల్స్ ముట్టుకోవడానికి వీల్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మ్యాటర్ కేవలం మీకు నాకు ఆ విక్రమ్ రాయ్కి మధ్యలోనే ఉండాలి. బయట ఎవరికి, ఆఖరికి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియడానికి వీల్లేదు. దీనిపై ఇక ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వద్దు. గుడ్ నైట్ అని రవలి అంత ఖరాఖండితంగా చెప్పేసి బెడ్ పైకి వెళ్లి ముసుగేసుకుని పడుకుంటుంది. కానీ ఆ మాటలతో రమేష్ రవిచంద్ర కళ్ళల్లో నిద్ర పూర్తిగా కరువైపోతుంది. భార్య పెట్టిన ఆ ఊహించని కండిషన్ కి అటు కొడుకు విజయ్ క్షేమాన్ని, ఇటు కోడలు స్వప్నిక జీవితాన్ని, మనవడి భవిష్యత్తుని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక రాత్రంతా తీవ్రమైన ఆలోచనల్లో కూరుకుపోతాడు ఆ తండ్రి. రాత్రి గడిచిపోయింది, తెల్లవారింది. ఆ రోజు మన బుజ్జిగాడు రాజ్ బర్త్డే. ఇంట్లో అందరిలోనూ ఒకటే హడావుడి. గుడికి వెళ్ళడానికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీ అవుతున్నారు. బెడ్రూమ్ లో స్వప్నిక బ్రింజాల్ కలర్ బార్డర్ ఉన్న బ్యూటిఫుల్ ఎల్లో శారీ కట్టుకుని, దానికి మ్యాచింగ్ బ్లౌజ్, మెడలో అందమైన ఆర్నమెంట్స్ పెట్టుకుని పద్ధతిగా చాలా నిండుగా దేవతలా తయారవుతుంది. అప్పుడే రూమ్ లోకి సేమ్ అదే కాంబినేషన్ లో ఎల్లో కలర్ పైజామా, బ్రింజాల్ కలర్ లాల్చి వేసుకుని రాయలుగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ఇద్దరు సేమ్ టు సేమ్ కలర్ కాంబినేషన్ లో ఉండేసరికి స్వప్నిక మురిసిపోతూ చూస్తుంది. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కుంకుమ భరణ మూత తీసి ఒక అందమైన హక్కుతో దాన్ని విజయ్ ముందుకు జాపుతుంది. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ కుంకుమ భరణ వైపు చూస్తూ, ఏంటి స్వప్ని, 3 ఏళ్లు దాటినా నీ అలవాటు ఇంకా మానుకోలేదా నువ్వు అని అడుగుతాడు విజయ్. కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుండగా ఎంతో ఆత్మీయత ఎదురుగా గోడకున్న విజయ్ పెద్ద ఫోటో వైపు చూపిస్తూ, ఎలా మానుకుంటాను విజయ్, నువ్వు నాకు దూరంగా ఉన్న ఈ 5 ఏళ్లు రోజు పొద్దున్నే లేవగానే ఈ ఫోటో వైపు చూస్తూ నీ చేత్తో నువ్వే నాకు పెడుతున్నావని ఊహించుకుంటూ నాకు నేనుగా ఈ పాపెట్లో కుంకుమ పెట్టుకునేదాన్ని తెలుసా అని అంటుంది స్వప్నిక. ఆమె మాటల వెనుక ఉన్న ఆ అపారమైన ప్రేమను చూసి విజయ్ గుండె కరిగిపోతుంది. అతని ముఖంలో ఒక అందమైన చిరునవ్వు విరుస్తూనే మెల్లిగా తన చేతి వేళ్లతో ఆ బర్ణలోని కుంకుమను తీసుకుని ఎంతో ప్యాషనేట్ గా, అంతే ఆత్మీయంగా స్వప్నిక దగ్గరకు జరిగి ఆమె పాపిట్లో ఎర్రటి సింధూరాన్ని దిద్దుతాడు విజయ్. స్వప్నిక కళ్ళు మూసుకొని ఆ స్పర్శను అనుభవిస్తూ ఉండిపోతుంది. అదే టైంకి రాజ్ ఇంకా కిందికి రాకపోవడంతో వాడిని పిలవడానికి మెట్లెక్కి పైకి వస్తుంది రవళి. విజయ్ గది తలుపులు తెరిచి ఉండటంతో
నేరుగా లోపలికి అడుగు పెట్టబోతుంది. కానీ అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి రవళి ఒక్కసారిగా స్తంభించిపోతుంది. స్వప్నిక తన పాపెట్లో విక్రమరాయ్ చేత కుంకుమ పెట్టించుకోవడం రవళి కళ్ళారా చూసింది. ఆ సీన్ చూడగానే రవళి కళ్ళల్లో ఒక్కసారిగా నిప్పులు కురుస్తాయి. గుండెల్లో మంటలు రేగుతాయి. ఎందుకంటే గతంలో విజయ్తో ఇదే రవళి ముందే స్వప్నిక ఎన్నోసార్లు ఎంతో ముద్దుగా విజయ్తో తన పాపిట్లో ఇలానే సింధూరం పెట్టించుకుంది. కన్న కొడుకు మాత్రమే చేయాల్సిన ఆ పనిని ఇవాళ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఈ పరాయివాడు విక్రమరాయ్ చేస్తుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. నిన్న రాత్రి భర్తతో అన్న మాటలు, తను పెట్టిన ఆ భయంకరమైన కండిషన్ మళ్ళీ బలంగా కదులుతాయి. కోపాన్ని అసహనాన్ని ఎలాగోలా అణుచుకుంటూ గది బయట గట్టిగా గొంతు సవరించుకుంటూ స్వప్నిక అని అరుస్తుంది రవళి. ఆ గొంతు వినబడగానే విజయ్ స్వప్నిక ఇద్దరు ఒక్కసారిగా దూరంగా జరిగి కంగారుగా డోర్ వైపు చూస్తారు. అక్కడ రవళి కళ్ళల్లోని ఆ క్రోధాన్ని చూసి స్వప్నిక గుండె జల్లుమంటుంది. విజయ్కి కూడా ఆమె అలా పిలవడంతో ఏమీ అర్థం కాదు. కానీ రవళి నిర్ణయం వల్ల ఎంతమంది మనసులు గాయపడతాయో చూడాలి. ఆ నిర్ణయం ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.